అసలు భారత్ను ఎన్ని రకాల పేర్లతో పిలుచుకుంటారు? ఆ పేర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో భారతభూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు జంబుద్వీపం, భారతఖండం, హేమవర్షం, అజనాభవర్ష్, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందుస్థాన్, ఇండియా అనేవారు. కానీ వీటిలో భారత్ ఎక్కువగా వాడుకలో ఉన్నది, జనాదరణ పొందినది. పేరు గురించి చాలా ఎక్కువ భావనలు, తేడాలు కూడా భారత్ గురించే ఉన్నాయి. భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతిలాగే దానికి వివిధ కాలాల్లో రకరకాల పేర్లు కూడా వచ్చాయి. దేశానికి వచ్చిన ఆ పేర్లు ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతీ స్ఫూర్తితో, ఇంకోసారి ఆచారాల, వ్యవహారాల వల్ల వచ్చాయి. హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా వచ్చాయి. ఈ పేర్లు రావడానికి మూలంగా సింధు నది ప్రముఖంగా కనిపిస్తోంది. కాని సింధు అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు. సింధు అంటే నది, సముద్రం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే దేశంలో నైరుతి ప్రాంతాన్ని ఒకప్పుడు సప్తసింధు లేదా పంజాబ్ అనేవారు. అంటే అక్కడున్న ఒక విశాల సారవంతమైన ప్రాంతం. అక్కడ ప్రవహించే 7 లేదా 5 ప్రముఖ ప్రవాహాల వల్ల దానిని గుర్తించారనే చెప్పుకోవచ్చు. అలాగే భారత్ అనే పేరు వెనుక సప్త సైంధవ క్షేత్రాల్లో పనపి అగ్నిహోత్ర సంస్కృతి, అగ్ని ఆహుతి చేయడం గుర్తింపు కూడా ఉంది. పురాణ యుగంలో భరత్ పేరుతో ఎందరో వ్యక్తులు ఉండేవారు. దుష్యంతుడి కొడుకుతో పాటు దశరథ పుత్రుడు భరతుడు కూడా ప్రముఖుడే. ఆయన రాముడి పాదకలతోనే పాలించాడు. నాట్యశాస్త్రంలో భరతముని కూడా వీరిలో ఒకరు. ఒక రాజర్షి భరత్ ప్రస్తావన కూడా ఉంది. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిన జాతీయాలు కూడా ఉన్నాయి. మగధ రాజ్యంలో ఇంద్రద్యుమ్నుడి సభలో కూడా ఒక భరత ఋషి ఉండేవారు. పద్మపురాణంలో క్రూరుడైన భరత్ అనే బ్రాహ్మణుడి ప్రస్తావన ఉంది. దుష్యంతుడి కొడుకు భరత్ పేరునే భారత్ అనే పేరు వచ్చిందని ఐతరేయ బ్రాహ్మణంలో కూడా ఉంది. ఈ గ్రంథంలోని వివరాల ప్రకారం భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకుని విశాల సామ్రాజ్యం స్థాపించాడు. అశ్వమేధ యజ్ఞం చేశాడు. అందుకే ఆయన రాజ్యానికి భారతవర్ష్ అనే పేరు వచ్చింది. అలాగే మత్స్యపురాణంలో మనువును ప్రజలకు జన్మనిచ్చిన వరుడు అని, వారి పోషణ చూసుకోవడం వల్ల భరత్ అని చెప్పారు. ఆయన పాలించిన భూభాగాన్ని భారతవర్ష్ అన్నారు. ఈ పేరు పెట్టడం వెనుక జైన సంప్రదాయ సూత్రాలు కూడా కనిపిస్తాయి. భగవాన్ ఋషభదేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరునే ఈ దేశానికి భారతవర్ష్ అనే పేరు వచ్చిందని చెబుతారు. సంస్కృతంలో వర్ష్ అంటే ప్రాంతం అనే అర్థం కూడా ఉంది. సాధారణంగా భారత్ అనే పేరు వెనుక మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది. మహర్షి విశ్వామిత్రుడు, అప్సరస మెనకల కూతురు శకుంతల, పురువంశరాజు దుష్యంతుడికి గాంధర్వ వివాహం జరుగుతుంది. వీరిద్దరికీ పుట్టిన కొడుకు పేరు భరతుడు. కణ్వముని ఆశీర్వాదంతో భరతుడు తర్వాత చక్రవర్తి అవుతాడు. ఆయన పేరుతోనే ఈ భూభాగం పేరు భారత్గా ప్రసిద్ధికెక్కుతుంది. భారత్ అనే పేరు వినగానే ఎక్కువ మందికి శకుంతల దుష్యంతుల ప్రేమకథే గుర్తొస్తుంది. ఆదిపర్వంలో వచ్చే ఆ సందర్భం గురించి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే మహాకావ్యం రచించారు. నిజానికి అది ముందే ఉన్నా ఈ కావ్యం తర్వాత ఈ కథ జనాదరణ పొందింది. ఇద్దరు ప్రేమికుల అమర ప్రేమ కథకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఈ దేశానికి పేరు పెట్టడం వెనుక శకుంతల దుష్యంతుడి కొడుకు అంటే మహాసాహసి అయిన భరతుడి గురించి మనకు వేరే ఎలాంటి వివరాలు లభించవు. దుష్యంతుడి కొడుకు భరతుడికి ముందే ఈ దేశంలో భరతజనులు ఉన్నారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా ఆ జాతి సమూహాల పేరున ప్రాచుర్యం పొందిందనే వాదన ఉంది. భరతజనులు అగ్నిపూజకులు, అగ్నిహోత్రులు లేదా యజ్ఞప్రియులు. వైదికిలో భరత్ అంటే అగ్ని, లోకపాలకుడు లేదా విశ్వరక్షకుడు. మోనియర్ విలియమ్సన్ అయిన ఒక రాజు పేరు ఉంది. ఈ రాజు సరస్వతి, ఘగ్గర్ తీరాలను పాలించిన అదే భరతుడు. సంస్కృతంలో భర్ అంటే యుద్ధం, సమూహం లేదా జనగణం, నిర్వహణ అనే అర్థాలు ఉన్నాయి. ప్రముఖ భాషావేత్త డాక్టర్ రామవిలాస్ శర్మ ఈ అర్థాలు పరస్పరం భిన్నంగా, విరుద్ధంగా అనిపిస్తాయి. భర్ అనే దానికి యుద్ధం, నిర్వహణ అనే రెండు అర్థాలు వస్తే అది ఈ పదం లక్షణం కాదు. భర్ అంటే మూలార్థం గణం, అంటే జనం. గణంలాగే జనం కోసం కూడా దానిని ఉపయోగించుకోవచ్చు. దానితోపాటు భరత్ పేరుతో ప్రసిద్ధి చెందిన జన విశేషణానికి కూడా అది సూచకం అన్నారు. నిజానికి భారత జనుల వృత్తాంతం ఆర్య చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది. ఇది ఎంత పురాతన కాలం నుంచి వస్తోందంటే ఒక్కోసారి యుద్ధం, అగ్ని, సంఘం లాంటి మాటలకు సమానంగా భారత్ అనే అర్థాన్ని కుదించి దానిని ఒక నామవాచకంగా ఉంచేశారు. అందుకే ఒక్కోసారి అది దశరథ పుత్రుడు భరతుడితో, ఇంకోసారి సందర్భంలో దుష్యంత పుత్రుడు భరతుడిని గుర్తుచేస్తాయి. అప్పుడు జరిగిన ఈ మహాయుద్ధం మహాభారతం కంటే 2500 సంవత్సరాల క్రితమే జరిగిందని చెబుతున్నారు.
అయితే మహాభారత యుద్ధం ఎప్పుడు జరుగుంటుంది? చరిత్రకారుల వివరాల ప్రకారం పూర్వం సుమారు 2500 ఏళ్ల క్రితం కౌరవులు పాండవుల మధ్య మహాభారత సంగ్రామం జరిగి ఉండొచ్చు. అలా అనడానికి కారణం ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దులో వచ్చే దాదాపు అన్ని సామ్రాజ్యాలు పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు. దశరాజ్య యుద్ధాలు ఆ యుద్ధం కంటే 2500 సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు. అంటే ఇప్పటికీ సుమారు 7500 సంవత్సరాల క్రితం అప్పటి యుద్ధం జరిగింది. అందులో త్రుత్సు జాతి ప్రజలు 10 రాజ్యాల సమాజాలపై అఖండ విజయం సాధించారు. త్రుత్సు జనులను భరతుల సమాజం అనేవారు. ఈ యుద్ధానికి ముందు ఈ ప్రాంతం ఎన్నో పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఆ విజయం తర్వాత అప్పటి ఆర్యావర్తనంలో భరతజనుల ప్రతిష్ట అంతకంతకు పెరిగింది. అప్పటి జిల్లాల మహాసమాఖ్య పేరు భారత్ అయింది. అంటే భరతుల రాజ్యం అని అర్థం.